హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పచ్చిమిర్చి చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. మరి ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కిలో పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హాట్ వాటర్లో నానేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. ధనియాలను దోరగా వేయించాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే కలర్ మారుతుంది కానీ లోపల వేగవు. ధనియాలు కొంచెం వేగిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు తీసుకోవాలి. 1/2 కిలో పచ్చిమిర్చికి 4 టేబుల్ స్పూన్స్ మెజర్మెంట్, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి 1 ఇంచు అల్లం తీసుకోవాలి. గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇదే టైంలో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసుకునే టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చిని తుంపి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలను కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత సపరేట్గా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసంని ఇందులోకి వేసుకోవాలి. చింతపండు రసం ఇలా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లోకి పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి మిగిలిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు, ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మిగిలిన చింతపండు రసం మొత్తం వేసేసి కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందాక పొడి చేసి పెట్టుకున్న దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అవ్వకపోతే మళ్ళీ మిక్సీ వేసుకొని తీసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని లేదా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ చట్నీ ఏం పాడవదండి, 2 వీక్స్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తినేటప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా ఈజీగా పచ్చిమిర్చి చట్నీని చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.